అన్సొఫిస్టికేటెడ్ ఆర్ ఎండ్ యూజర్స్ అన్నమాట. అన్సొఫిస్టికేటెడ్ యూజర్ అంటే ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ నాలెడ్జ్ లేకుండా అప్లికేషన్ అనేది యూజ్ చేసుకుంటారో వాళ్ళని అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటారు. ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా మూవీ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఏంటి ఒక ఏదైనా యాప్ ఉంటుంది, మూవీ రూల్స్ ఏదో యాప్ ఉంటుంది, అది మూవీకి సంబంధించిన ఏదో యాప్ ఉంటుంది. అందులో టికెట్ బుక్ చేసుకోవాలి. ఏం చేస్తారు? జస్ట్ టికెట్ మాత్రం బుక్ చేసుకోవడం తెలుసు మనకి, అంతే తప్ప అది ఎలా అవుతుందో తెలుస్తుంది మనకి. సో ఏంటి అప్లికేషన్ నాలెడ్జ్ అక్కడ మనకు లేదు, కానీ అప్లికేషన్ మనం యూజ్ చేసుకుంటాం. అవునా? ఇంకోటి ఐఆర్సిటీసీ ఉంటుంది, అంటే ఏంటి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం. ట్రైన్ టికెట్ బుక్ చేయడం తెలుస్తుందా మనకి, అంతే తప్ప అది ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. దాని ఇన్పుట్గా దాని ప్రోగ్రామ్ ఎలా చేస్తారు, అది ఎలా వర్క్ అవుతుందో మనకు క్లారిటీ ఉంటుందా? ఒక యాప్ గురించి మనకి క్లారిటీ ఉండకుండా కానీ మనం ఆ యాప్ని యూజ్ చేసుకుంటే దాన్ని మనం అన్సొఫిస్టికేటెడ్ యూజర్ అంటాం. అంటే అది ఎలా డెవలప్ అయిందో మనకు తెలియదు, కానీ దాన్ని యూజ్ చేసుకోవడం మనకు తెలుసు. సో అలాంటి వాళ్ళని అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటాం. అంటే ఎవరో మనం అనమాట. మనం యాప్ని తయారు చేయాలి, యాప్ గురించి ఎటువంటి నాలెడ్జ్ మనకు ఉంటుంది, కానీ దాన్ని యూజ్ చేసుకోవడం మనకు తెలుస్తుంది కదా. సో అలాంటి వాళ్ళని అన్సొఫిస్టికేటెడ్ ఆర్ ఎండ్ యూజర్స్ అని అంటాం. అర్థమైందా? నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామర్ అంటే ఏంటి? ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాన్ని డెవలప్ చేసే వాళ్ళు ఏమంటాం? అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. కానీ ఇక్కడ అప్లికేషన్ నాలెడ్జ్ లేకుండా అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. సో అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్. దీన్ని అప్లికేషన్ తయారు చేసే వాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే ఏంటి? ఏదైతే అన్సొఫిస్టికేటెడ్ ఉందో దానికి ఆపోజిట్ అన్నమాట. అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాను కదా,